మేడం సామాన్యంగా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే లైక్ ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కుందాం, లేదా మన బడ్జెట్లో స్థలం కొనుక్కుందాం, లేదా కారు ఒక బండి కొనుక్కుందాం అనుకుంటారు. చేతి వరకు వెళ్తారు, వెళ్ళి అక్కడ అంతా చూస్తారు, మంచి మాటలు కూడా జరుగుతాయి. తీసుకుందాము అనుకునే టైంకి ఏదో ఒక సమస్య, అది వైద్యంగా కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే ఇంకా ఏదో మైనర్ ప్రాబ్లం వచ్చేసి ఆగిపోతుంటారు. అంటే ఇలాంటి చేతి వరకు వచ్చి దూరం అయిపోవడం. సో ఏదైనా అనుకుంటారు, ఇది చేయాలి, ఇది ఈరోజు స్టార్ట్ చేద్దాం, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, లేదా ఇది కొనుక్కుందాం. సో ఇంకా లైఫ్లో అన్ని నీడ్స్ ఇలా చేయి వరకు వచ్చి పోతుంటాయి. సో అలాంటి వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి రెమెడీ యూజ్ చేస్తే ప్రతిఫలం పొందొచ్చు? మనము ఏదైనా ఒక కోరిక ఏది నెరవేరాలన్నా చేయాలన్నా కూడా ప్రతిదీ కూడా మన లోపలే ఉంది. అంతా మన బ్రెయిన్లోనే ఉంది. మన లోపల ఏదైతే నమ్ముతామో, మనం ఏదైతే ఆలోచన చేస్తామో, మనం ఏదైతే అనుకుంటామో అదే 100% మనకి జరిగి తీరుతుంది. అక్కడ ఎవరి దగ్గర ఉంది అంతా కూడా ప్రాబ్లం? మనలోనే ప్రాబ్లం ఉంది. అంటే మనకి కావాలి అన్నా చెయ్యాలన్నా ఉంది. ఇప్పుడు చాలామందికి అన్ఎక్స్పెక్టెడ్గా చెయ్యాలి అనుకుంటాము, అది చేయి జారిపోతుంది. కొంతమందికి ఏంటంటే అక్కడ దాకా వచ్చినట్టు మీరు అడిగినా కూడా అవ్వకుండా అయిపోతుంది. అప్పుడు మనం ఒక మాట ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. చాలామంది ఏం చెప్తారు, ఏది జరిగినా నా మంచికే, ఒకటి వెళ్ళిపోయింది అంతా మన మంచికే అంటాం. ఇప్పుడు సపోజ్ అది తెచ్చుకునేది ఉంది, ఆ తెచ్చుకునే దాంట్లో ఏదైనా మీకు అనర్థం జరగవచ్చు, అందుకని అది ఆగిపోయింది. దాని గురించి మీరు బాధపడకుండా, నాకు రావాలనుకున్న 1,00,000 రూపాయలు నాకు రాకుండా ఆగిపోయాయి, అరే ఆ కారు అక్కడ దాకా కొందాం అనుకున్న కారు ఆగిపోయింది, ఈ రోజుని ఇక్కడికి వీసా రావాల్సింది రావటం ఆగిపోయింది, రేపు జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే క్యాన్సిల్ అయిపోయింది, టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. అట్లా చాలా మనకి ఎన్నో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఊహించం, అసలు అవి సడన్ గా అయిపోతుంటాయి, అట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతుంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయినప్పుడు ఇమీడియట్ గా కొంతసేపు బ్రీతింగ్ తీసుకుని ఒక 5 మనం ఇన్హీల్ ఎగ్జిల్ చేస్తూ కొంచెం రిలాక్స్ అయిపోయి, కూల్ ముందు అంటే మనం ఏం చేస్తామంటే టెన్షన్ పడిపోతాం, ఇరిటేట్ అయిపోతాం, కోపం వచ్చేస్తుంటది, ఏదేదో చేసేస్తాం, గొడవలు అయిపోతుంటాయి చాలా రకాలుగా. అవన్నీ కూడా తగ్గిపోవాలి చేయాలన్నప్పుడు ముందు రిలాక్స్ అయిపోయి ఓకే శ్వాసలు తీసుకుని వదిలిపోయిన తర్వాత ఓకే జరిగినప్పుడు ఏంటి, ఏదైనా కూడా భగవంతుడు మనకి సరైనదే చేస్తాడు, మనకు అన్నీ కూడా మంచి సానుకూలంగా జరుగుతాయి. ఇది తప్పిపోయింది అంటే ఏదో ఇంకా పెద్దది రాబోతుంది. అవును, ఒక అతనికి ఒక పేపర్లో ఒక ఎగ్జామ్కి బాగా రాస్తాడు, ప్రిపేర్ అవుతాడు, చేస్తాడు, తను ఏమవుతుంది ఎగ్జామ్ దాంట్లో తన నెంబర్ కనిపించదు పాస్ అయిన దాంట్లో. మనకి అది బాగా ఒక మూవీలో కూడా చూపిస్తాడు. అవును, ఆ మూవీలో కనిపినప్పుడు తను ఏమైపోతాడు, చాలా బాధపడిపోతా ఉంటాడు, టెన్షన్ పడిపోతా చేస్తాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి వరే నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావరా అని చూపిస్తారు. అంటే ఇక్కడ పాస్ అయిన వాళ్ళ నెంబర్ దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ దాంట్లో ఎక్కడ వస్తుంది, స్టేట్ ఫస్ట్ వచ్చే వాళ్ళది పేపర్లో పెద్ద హెడ్ లైన్స్ తో పడుతుంది. అదే విధంగా మనకి ఏదన్నా ఒకటి తప్పిపోయింది అంటే దాని నుంచి పెద్దది రాబోతుంది అని అర్థం. దాన్ని మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు. ఒకటి తప్పిపోయింది, ఒకటి ఇదైపోయింది, ఒకటి మనం అనవసరంగా బాధపడుతున్నాం అనేది కాకుండా ఓకే జరిగిందా, ఓకే మీకు ఎలాంటి కారు కావాలనుకుంటున్నారు, ఎలాంటి ఇల్లు కావాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఓకే జరిగింది అయితే లెట్ ఇట్ గో అన్నట్టు వదిలేసి పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండి ఎప్పుడు కూడా లెట్ ఇట్ గో అన్నట్టు ఉండాలి. మళ్ళీ ఎప్పుడు కూడా పట్టుకోవద్దు, ఎప్పుడవుద్ది అని కూడా ఉండకూడదు, వదిలేసుకోవాలి. దాని గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు సింపుల్ గా మీకు చెప్పబోయే ఒక టెక్నిక్ ఏంటి అంటే, మన లైఫ్ లో మీరు అనుకున్న కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా మీరు పొందాలనుకుంటే, ఇన్స్టెంట్ గా ఏదైనా మీరు సాధించాలి చేయాలనుకుంటే 333 టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే మేడం 333 టెక్నిక్ అంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఇదంతా కూడా మనం అనుకున్నది నమ్మి ఏ టెక్నిక్ చేయండి. నేను ఎప్పుడు కూడా ఒక వీడియోలో ఇదే చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు ఏ టెక్నిక్ చేసినా ఏది చేసినా కూడా మన లో సెల్ఫ్ ని హైయర్ చేసుకోవడానికి, మన స్ఫూర్తికి నమ్మటానికి, ఆ నమ్మింది మన దగ్గరికి వచ్చిందని విజువలైజ్ లో మనం అందుకుని, అంటే ఒక ఆరెంజ్ ఒలిస్తే కనుక మన నోట్లోంచి నీళ్ళు ఎలా వస్తాయో దూరం నుంచే, ఆ విధంగా మనం పొందితే ఎంత హ్యాపీనెస్ ఉంటామో దాన్ని నమ్మడం కోసం ఈ టెక్నిక్స్ అన్ని. ఎప్పుడైతే మనం నమ్ముతామో చేస్తామో దాన్ని ఆటోమేటిక్ ఒక రోజులో నమ్ముతామా, కానీ 10 రోజులు కంటిన్యూ చేయంగా ఏమవుద్ది, ఏదో ఒక టైంలో మనకి పాజిటివ్ మైండ్ సెట్ ఆటోమేటిక్ వచ్చేసింది. అప్పుడు మీరు దాన్ని చూడగలుగుతారు. ఎప్పుడైతే చూడటం వచ్చిందో, మీరు రాసింది మీరు చూడటం వచ్చిందో, లేదా విన్నది చూడటం అనేది మీకు వచ్చిందో, ఆటోమేటిక్ గా మీరు విజువలైజేషన్ టెక్నిక్ లో మీరు ముందుకు రాగలుగుతారు. ఈ 333 టెక్నిక్ అనేది చాలా సింపుల్, చాలా ఈజీ. 3 అంటేనే గురువు.
ఎప్పుడూ కూడా ఏదున్నా లేకపోయినా గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా కూడా ఈజీగా సాధించగలుగుతాము. ఆ గురువు అనుగ్రహం అంటే ఏం చేయగలుగుతాం చెప్పండి? ఎవ్వరు మనకి సహకరించకపోయినా ఒక సద్గురు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించాలి. ఈ 333 టెక్నిక్ లో కూడా ఈ సద్గురు యొక్క అనుగ్రహం ఉంటుంది మనకి. ఈ 3 అనేది మనం ఈ టెక్నిక్ ఎలా చేస్తామో నేను చెప్పాం కదా. మీరు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి మీరు అనుకున్న ఏదైతే కోరిక అనుకున్నారో ఆ కోరికని పాజిటివ్ అంటే ప్రెసెంట్ టెన్స్ లో ఆర్ పాస్ట్ టెన్స్ లో రాయాలి. అంటే ఎప్పుడు కూడా జరుగుతుంది లేదా జరిగింది అంటే ఎలా ఆల్రెడీ మనకి కావాలి ఫ్యూచర్ టెన్స్ లో ఎప్పుడు రాయకూడదు. పలానా డేట్కి జరిగింది ఇంకా పలానా డేట్కి పలానా దగ్గర మనకి రావాల్సిన ఇన్కమ్ మనకు వచ్చింది, లేదు నాకు ఇన్కమ్ వచ్చినందుకు విశ్వాన్ని అంటే పాస్ట్ టెన్స్ ఆర్ ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే అది వచ్చినందుకు మనం ఎంత హ్యాపీగా ఉంటాం ఆ హ్యాపీనెస్ చేయాలి. అలాగే ఈ 333 టెక్నిక్ లో మీరు అనుకున్న కోరికని నాకు ఒక మంచి పలానా ఏరియాలో మంచి ఇంటిని కొనాలి అని అనుకున్నారు. మీరు ఎంత గజాల్లో కొనాలనుకున్నారు? స్క్వేర్ యార్డ్స్ తో కూడా మరి మన ఏటీఎం సెంటర్ లోకి వెళ్ళి మనకి డబ్బులు కావాలంటాము, పిన్ కొట్టేసి డబ్బులు కావాలంటే వస్తాయా? లేదు కదా. మనం ఎంత కావాలి? 1000 నోట్లు కావాలా, 500 నోట్స్ కావాలా, 1000 నోట్స్ కావాలా, లేదంటే 2000 నోట్స్ కావాలా, 100 నోట్స్ కావాలా? ఇందులో మనకి ఎంత నోటు కావాలనేది మనం ఎలా అయితే చెప్తామో, ఎంత అమౌంట్ కావాలని చెప్తామో యూనివర్స్ కూడా ఒక లెక్క ఉంటది. మనకు ఒక దగ్గర ఇల్లు కావాలి అన్నాం, ఆ ఇల్లు కావాలి అంటే మీకు ఏ ఏరియాలో కావాలి, ఎన్ని గజాల్లో కావాలి, ఏ ఫేస్ లో కావాలి, ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, ఎంత అమౌంట్ లో రావాలి, మీకు ఏ రోజు అనేది మనం అనుకున్నప్పటికీ అనుకోవచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే ఇలా అవుతుంది అన్నప్పుడు నమ్మకం లేదనుకో, పలానా డేట్ కి ఒక 1 year టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 1 year లో నేను పలానా December 31 నాటికి పలానా ఏరియాలో పలానా దగ్గర 100 గజాల్లో నేను పలానా బిల్డింగ్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ లో ప్లాటా పలానా అమౌంట్ తోటి నాకు అనుకున్న ఇల్లు నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ సెంటెన్స్ లోనే మీకు అంతా వచ్చింది. ఎన్ని టైమ్స్ రాయాలి మేడం? ఈ 333 టెక్నిక్ లో మనం చెప్పేది అంతే. మీరు ఫస్ట్ ఆ సెంటెన్స్ నేను పలానా ఏరియాలో పలానా గజాలతో నేను ఇంత ఇంటిని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత అంటే స్వీట్ అండ్ షార్ట్ గా ఉండాలి. నేను మంచి ఇంటిని కొనుగోలు చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ కొనుగోలు చేసినప్పుడు ఇదంతా మీకు పిక్చరైజ్ అవ్వాలి. నేను పలానా డేట్కి పలానా ఇంటిని పొంది ఆ ఇంట్లోకి వెళ్ళినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే సెంటెన్స్ మీకు ఎలా మీ బ్రెయిన్ మీ మనసు ఎలా అయితే ఆ ఫీలింగ్ ని ఎమోషన్ ని మీకు క్యాచ్ చేస్తుందో ఆ విధంగా సెంటెన్స్ ని పాజిటివ్ గా పాస్ట్ టెన్స్ లో మీరు అయిపోతే ఎంత హ్యాపీ ఆ విధంగా క్రియేట్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత 3 days 33 times రాయాలి. సో 1 dayకి వచ్చేసి 33 times రాయాలి. అంటే ఇది ఎట్లా రాయాలి, ఏ టైంలో రాయాలని ముందు దీనికి చెప్పా కదా పాయింట్స్. ఒక 5 points ఉంటాయి. 1 పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. 2 మీకు ఏం కావాలనే కోరిక అంటే జాబ్ కావాలని జాబ్, డబ్బు కావాలని డబ్బు, ఇల్లు కావాలని ఇల్లు, కారు కావాలని కారు. ఆ సెంటెన్స్ ని అఫర్మేషన్ ని మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే పాస్ట్ టెన్స్ ఆర్ ప్రెసెంట్ కంటిన్యూషన్ అంటే ఆల్రెడీ పొందితే ఎంత ఉంటామో పలానా డేట్కి పొందితే ఎలా ఉంటామో అనేది మీరు రాసుకోవాలి. ఆ రాసుకున్న దాన్ని ఒకటే టైంలో సపోజ్ వాళ్ళు మండే స్టార్ట్ చేశారు, మండే రోజున 9ంటికి రాశారు అనుకోండి నైట్ పడుకునేటప్పుడు, ఎవ్రీడే అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే 3 days కూడా అదే టైంకి 33 times రాయాలి. అంటే నేను పలానా టైంలో పలానా ఇప్పుడు సపోజ్ ఇల్లు గురించే మాట్లాడుకుంటున్నాం మనం. పలానా ఏరియాలో పలానా గజాల్లో నేను ఇంత ఇంటిని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేదు నేను ఇంత పెద్దగా రాయలేకపోతున్నాను, నేను ఒక మంచి కొత్త ఇంటిని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే అది మీరు నమ్మే విధంగా మీరు యాక్సెప్ట్ మీ ఎమోషనల్ ఫీడ్ అవ్వాలి. అంటే మనకి ఏ లాంగ్వేజ్ అయినా ఓకే, ఇంగ్లీష్ కంఫర్ట్ లాంగ్వేజ్ లో కంఫర్ట్ లాంగ్వేజ్ మీ ఎమోషనల్. అంటే మీరు అక్కడ ఎవరైనా సరే చూడండి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఒక చాక్లెట్ ఇస్తే ఎంత హ్యాపీనెస్ ని మనం రిఫ్లెక్ట్ చేస్తామో అదే విధంగా ఆ ఎమోషన్ మనం యాడ్ చేయాలి. నమ్మాలి, ఫస్ట్ నమ్మి రాయాలి. నమ్మాలి, నమ్మతంతో పాటు ఫీలింగ్ అంటే అది వస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారు. ఆ ఎమోషన్ సాడ్ అయినా ఇంకా వచ్చేస్తుంది అనుకునే రాయాలి. నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది నేను డబ్బు ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉన్నారో ఆ కలిగి ఉన్నదానికి నేను చెప్పాను. ఈ 333 టెక్నిక్ అనేది మీరు చాలా ఈజీగా సింపుల్ గా రాయొచ్చు. ఇది మీరు అనుకున్న కోరికను ఎప్పుడైనా సరే ఈజీగా తీసుకొని పాజిటివ్ మైండ్ సెట్ తోని మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా మైండ్ లో సెట్ చేసుకొని దాన్ని ఎప్పుడైతే మీరు
ఫీల్ అవుతారో ఆ ఎమోషన్ యాడ్ చేసుకొని నేను పూర్తి డబ్బులు కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, లేదు నేను మంచి జాబ్ కావాలి, పలానా ఏరియాలో పలానా కంపెనీలో జాబ్ పొందినందుకు కృతజ్ఞతలు, ఎవరికైనా చెల్లించాలి, నేను చెల్లించేసినందుకు వాళ్ళకి ఇన్ని డబ్బులు నేను చెల్లించేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఒక కారు కావాలి, నేను తక్షణమే ఒక మంచి కారును పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలా మీరు ఏది అనుకుంటున్నారో, ఇండ్లు కావాలి, నేను పలానా ఇంటిని పలానా ఏరియాలో పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ విధంగా మీరు సెంటెన్స్ ఫామ్ చేసుకొని మీరు ఏదైతే అనుకున్నది ప్రతిరోజు కూడా 3 days 33 times మీరు ప్రతిరోజు నోట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఈజీగా అనుకున్న కోరికని మీరు ఇది ఎన్ని రోజులు చేయాలి? 3 రోజులు రాసేసి దాన్ని అక్కడ వదిలేసి. చిన్న డౌట్ మేడం, అంటే ఈ రోజు స్టార్ట్ చేశారు ఎవరైనా ఒక పర్సన్, సో టైంని మిస్ అయితే మళ్ళీ మొదటి నుంచి సెకండ్స్ టైం తో అంటే అదే టైం ఎప్పుడైనా ఒక టాబ్లెట్ వేసుకున్నాం మనం అంటే 11 అంటే ఈ 11 లోపల ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఓకే 11 అంటే ఇప్పుడు మీరు ఈ రోజు 9 చేశారండి, మండే రోజు 9 o'clock రాయాలి, మళ్ళీ ట్యూస్డే రోజు 9 o'clock కి, వెన్స్డే రోజు 9 o'clock కి ఆ టైం దానికి ఇచ్చేయాలి. ఎప్పుడైతే మనకి ఏదైనా కావాలంటే వెనక ఋషులు ఉన్నారు, ఏదైనా ఒక కోరిక నెరవేరాలి, ఏదైనా మనం అక్కడ దగ్గరికి వెళ్ళాలి, మనకి రావాలంటే వాళ్ళు విపరీతంగా తపస్సు చేస్తారు, చేయరా? అన్ని మర్చిపోయి నిరంతరం అదే ధ్యాసలో ఉంటారు. ఇక్కడ మన లోపల ఉన్న సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి, ఆ యూనివర్స్ కి మనం తపస్సు చేస్తున్నట్టుగా మనకున్న కోరికని మనం నివేదిస్తున్నాం. ఆ కోరిక నెరవేరితే ఎంత హ్యాపీగా ఉంటామో ఆ హ్యాపీనెస్ ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ మనం చేస్తున్నాం. ఇది చాలా మందికి వచ్చే డౌట్ ఇంకోటి ఏంటంటే, ఈ 33 సార్లు రాసేస్తే వచ్చేస్తుంది అంటే అది ఆల్రెడీ అయిపోయింది. మీరు యూనివర్స్ లో మీరు ఆర్డర్ వేసేసారు, అది మీకు ఈ రోజున రియాలిటీలో రావడానికి టైం పడుతుంది. బట్ అది కంప్లీట్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ ని అక్కడ వదిలేసి ఒక వారం రోజులు మీరు మళ్ళీ ఒక 2 days లేదా 2 రోజులు లేదంటే మీరు ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు ఇంకో కోరిక రాసుకోవచ్చు. ఇప్పుడు కానీ ఇన్స్టెంట్ గా ఏదైనా మనం పెట్టిన కోరికను మనం కూడా ఐడెంటిఫై చేయాలి. అంటే మనం పెట్టింది ఏంటి, ఒక ఇంటి కోరిక అంటే కొద్దిగా టైం పడుతుంది, ఆ వచ్చే వరకు మనం చేసాం, మనకి రాకలేదు కాదు అవదనే బాధ నుంచి మనం వచ్చింది అనే ఒక పూర్తి విశ్వాసంలోకి వెళ్ళి ఏ ఇంటి మనం ఉంటున్న ఇంటిని మనం కొన్న ఇంటిగా ఫీల్ అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే కొన్ని మనం వీడియోస్ లో చెప్పలేము, పర్సనల్ గైడెన్స్ లో మన కోరికలు ఏదన్నా మనం వెళ్ళాలి, నెరవేరాలి, చేయాలి. మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ థాట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ వేస్తున్నారు, సీడ్ ఎక్కడ వేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుస్తుంది, వాళ్ళకున్న నెగిటివ్ థాట్స్ ని ఎలా రిమూవ్ చేయాలనేది వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ లో బాగా అర్థమవుతుంది అనమాట. ఈ కోరిక ఎవరైతే మీరు అనుకున్న కోరిక నెరవేరాలి, ఈజీగా చేసుకోవాలనుకుంటే 3 days 33 times మీరు అనుకున్న కోరికను రాయండి, మీరు అనుకున్నది ఈజీగా పొందుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.